Hello everyone, welcome to my YouTube channel. This is Abhinav. This is me. First time showing my face in this YouTube channel. And basically you might be wondering that ఈడేంది అన్ని బీరోల్ చేస్తుండు, ఏం మాట్లాడా, ఏడికి వెళ్తుండు, ఎందుకు వెళ్తుండు, ఇవన్నీ ఉంటాయి కదా బ్రెయిన్లో. సో ఐఎమ్ గోయింగ్ ఆన్ ఎ ట్రిప్. సో ట్రిప్ తర్వాత మాట్లాడుతున్నా. బేసిక్గా ట్రిప్ టు అరకు, వంజాంగి అండ్ వైజాగ్. సో ట్రిప్కి అయితే స్టార్ట్ అయిపోయినాం, కానీ ఐ గాట్ కోల్డ్, అందుకే నేను ఎక్కువ మాట్లాడలేకపోయినా. సో ఐఎమ్ డూయింగ్ దిస్ వాయిస్ ఓవర్ ఇంటికి వచ్చిన తర్వాత. ఈరోజు మార్నింగే వచ్చిన ఇంటికి. సో డోంట్ మైండ్ మీ, ఫస్ట్ వీడియోలో మోస్ట్లీ బీ రోల్సే ఉంటాయి. నేను మాట్లాడింది చాలా తక్కువ, బట్ ఐ విల్ గివ్ యూ ఆల్ ద ఇన్సైట్స్. సో బేసిక్గా వీ కేమ్ టు వాచ్ ద సన్ రైజ్, కానీ మేఘాల వల్ల వీ కుడెంట్ సీ ఇట్. పైన ఆల్రెడీ సన్ ఆడ ఏడుకో వెళ్ళిపోయిండు, కానీ మనకి సన్ రైజ్ ఏం లేదు కాబట్టి వీఆర్ హెడింగ్ బ్యాక్. పోయి ఇప్పుడు నెక్స్ట్ ఏ లొకేషన్కి వెళ్ళాలో తెలుసుకోవాలి. సో ఆడియో ఎట్లా వస్తుందో నాకు తెలియదు. సో బేసిక్గా మార్నింగ్ ఇదంతా ట్రెక్ చేసుకుంటూ పైకి వెళ్ళినాము. ఇక్కడున్న లోకల్స్ క్యాబ్స్ని, వెహికల్స్ని ఏమి అలౌ చేయట్లే పైకి. వాళ్ళు ఆటోలోనే వెళ్ళమన్నారు. సో ఆటోకి 500 బొక్కేంది, కానీ మొత్తం ఎక్కేసినాము. సో ఇటు నుండి అట్లా ఇంకొంది కిందికి. సో కిందికి వెళ్ళేటప్పుడు నో ప్రాబ్లం, పైకి ఎక్కేటప్పుడు చీకట్లు ఎక్కుకుంటూ వెళ్ళిపోయినాం కాబట్టి అది కూడా నో ప్రాబ్లం. సో బేసిక్లీ వి రీచ్ ద ఎండ్ ఆఫ్ ద ట్రెక్. ఈ ఊర్లో నుండి కొంచెం ముందరికి పోతే కార్ ఉంటుంది. సో వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఇస్ దాట్ వీడికి వస్తే బేసిక్గా మీరు వెదర్ ఫోర్కాస్ట్లో నో క్లౌడ్స్, ఓన్లీ సన్నీ అని చూపిస్తున్నారండి. సో బేసిక్గా క్లౌడ్స్ వల్ల సన్ రైజ్ ఎప్పుడో అయిపోయింది, ఆడ ఏడుకో వెళ్ళిపోయిండు, కానీ ఇంకా మాకు ఇక్కడ సన్నే కనిపించలే. సో బేసిక్గా డ్రైవర్ సజెస్ట్ చేసిండు లాస్ట్ స్టాప్ నుండి ఈ స్టాప్కి దగ్గర అని. సో ఒక 10-15 మినిట్స్ ఈ గార్డెన్ చూస్తాం. మనకు గార్డెన్స్ నార్మలే కాబట్టి ఎక్కువ చూడడానికి ఏం లేదు. సో ఒక రౌండ్ వేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి నెక్స్ట్ డెస్టినేషన్కి. సో బేసిక్గా పార్క్లో అంతగానం ఏం లేదు, 60 రూపీస్ పే చేసిన. సో 5 నిమిషాలు ఉందామని 5 నిమిషాలు ఉన్నా, రిటర్న్ పోతున్నాము. హాట్ ఎయిర్ బెలూన్ ఉంది, బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రీజనబుల్. ఆర్ అంటే అది సేమ్ ప్లేస్లో పైకి వెళ్ళి కిందికి వస్తుందంట, దానికి 2000 కాస్ట్. అండ్ మళ్ళీ ఆడ లౌడ్ మ్యూజిక్ ప్లే చేస్తారు, కాపీ రైట్స్ వస్తాయి కాబట్టి మెల్లగా అటు నుండి ఇటు వచ్చేసిన. ఇన్ఫ్లుయెన్సర్ ప్రాబ్లమ్స్. యా బేసిక్గా మేము ఫైనల్ డెస్టినేషన్ ఏదో డిసైడ్ అయినాం. ఈరోజు రాత్రి ఎండ్ వరకు ఏడికి వెళ్ళాలో. సో అప్పటిలోపు వీఆర్ జస్ట్ మధ్యలో ఆగుకుంటా అది ఇది ఈ ప్లేస్ ఆ ప్లేస్ ఏదేదో ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటూ పోతున్నాము. ఏడ ఆగాలనిపిస్తే ఆడ ఆగుతున్నాము. బేసిక్గా నైట్ వరకు డెస్టినేషన్ రీచ్ అవ్వాలంటే ఆ డెస్టినేషన్కి రీచ్ అవుతున్నాం అంతే. సో వీఆర్ ఎట్ చాప్రా. ఏదేదో వాటర్ ఫాల్స్ లాగా ఉంది, బట్ ఈడ కూడా కాపీరైట్ మ్యూజిక్ వేస్తుండు. ఓ బాక్స్ పెట్టుకొని కాపీరైట్ పడుతుంది కాబట్టి నేను అది రిమూవ్ చేస్తాను. చాప్రా వాటర్ ఫాల్స్. నా వాయిస్ మీకు వినిపిస్తుందో లేదో తెలియదు, బట్ ఏడో వైబ్ నడుస్తుంది. ఏమనికి ఇష్టం వచ్చిందో వాడు చేస్తుండు. మేము వచ్చిన 10 మినిట్స్ కూడా కాలే, అప్పుడే ఇంత క్రౌడ్ నిండిపోయింది. సో దిస్ ఇస్ చాప్రా క్యాస్కేడ్ అంట. అయిపోయింది చూడడం, వెళ్ళిపోతున్నాం. ఇంకా నెక్స్ట్ డెస్టినేషన్ ఏదో ఇంకా ఐడియా లేదు. వస్తే మస్ట్ విజిట్ ఇట్. వస్తే
బేసిక్గా దీస్ రోడ్స్ ఆర్ క్రేజీ. బైక్ పైన వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో కార్లో వచ్చినాం కాబట్టి మరి అంత ఎంగేజింగ్ లేదు కానీ వ్యూస్ ఆర్ గ్రేట్. సో వీఆర్ ఎట్ దిస్ కట్టిక వాటర్ ఫాల్స్ అనుకుంటా, పేరు మనకి సరిగ్గా గుర్తుండదు. మంచి డీప్ స్లీప్లో ఉన్న భయ్య తీసుకొచ్చి వచ్చేసింది, దిగండి అన్నాడు. నైట్ నిద్ర లేదు కాబట్టి కొంచెం యాక్టివ్గా లేని రోజు. సో బేసికలీ వీఆర్ ఇన్ ద సిటీ ఆఫ్ పాడేరు, వనజాంగి దగ్గర. ఇక్కడ 10 మీటర్స్కి ఒక పోలీసు ఉండు. ఏమో రాత్రిపూట గొడవలు అయితే అట్టున్నాయి, లొల్లి పెట్టుకుంటారు వీళ్ళంతా. ఫాగ్ అయితే లైక్ మార్నింగ్ టైమ్స్లో ఎట్లుంటుందో అట్లుంది. టైమ్ ఇస్ లైక్ 5:25 అవుతుంది ఇప్పుడు. ఆ చీకటి కొద్దీ ఎర్లీ మార్నింగ్ అయినట్టు ఫీలింగ్ వస్తుంది. సో రాత్రి అంతా ఎట్లుంటుందో తెలియదు. ఇప్పుడే ఈ మార్కెట్ అంతా తిరుగుతున్నాం పని పాట లేకుండా. ఎట్లయినా ఏదో స్నాక్స్ సంచ్ చేసుకుందాం తినడానికి. సో బేసికలీ యూ గాయస్ డోంట్ బిలీవ్, ఇది ఈవినింగ్ 5 o'clock. ముందర చూస్తే ఫాగ్ ఉంది. సో ఇప్పుడే సర్ది ఫుల్ అవుతుందని ఒక టీ తాగిన, వేడి సమోసా తిన్నా. అండ్ మైక్ లేదు కాబట్టి బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంతా వస్తుంది. బ్యాంబూ చికెన్ తిందామని క్రేవింగ్స్ వస్తే 1 kilometer నడుచుకుంటూ పోయిన తర్వాత ఏమైందంటే, అది కూడా ఈ చీకటి రోడ్లో నడుచుకుంటూ పోతే ఆడ పోయినాక సిగ్నల్ వస్తలే ఫోన్లో. పైసలు ఆడ రూమ్లో మర్చిపోయినాం. సో మళ్ళీ 1 kilometer నడుచుకుంటూ పోతున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియో విల్ బీ వనజాంగి మార్నింగ్ సన్రైజ్. మంచిగా ఉంటుంది వీడియో. ఇంకా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి.